మన దేశంలో సైన్స్ కంటే సన్యాసులు సన్నాసుల మాటకే ఎక్కువ విలువ. దేవుడిని నమ్మటం, మొక్కటం, పూజించటం మనకు సంస్కృతి పరంగా వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే నమ్మకం. అయితే ఆ భక్తి కాస్త భయంగా మారడంతో దానినే క్యాష్ చేసుకునేందుకు బాబాలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. వాస్తవానికి భారత నేలపై ఎంతోమంది సన్యాసులు హిందూ మత విలువలను, జీవితం యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా నిర్వచించారు. తమకు ఏది అవసరం లేదని చాలా సాదాసీదాగా బ్రతుకుతూ దేవుళ్లుగా కీర్తింపబడ్డారు. కానీ నేటి నకిలీ బాబాలకు బెంజి కార్లు కావాలి, ఆశ్రమాల పేరుతో భూ కబ్జాలు, ప్రతి సిటీలో కోట లాంటి ఇల్లు, అవసరమైతే హీరోయిన్లను కూడా పిలిపించుకొని సేవలు చేయించుకుంటారు. ఇక భక్తి పేరుతో మత్తు మందులు ఇచ్చి మంచి వాళ్ళను కాస్త పిచ్చి వాళ్ళను చేసేస్తారు. మరి అలాంటి ఫేమస్ నకిలీ బాబాలు ఎవరో ఒకసారి చూద్దాం. మనిషి అన్నాక మనలాగే అన్నం తినాలి, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే సామాన్యులకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో సన్యాసులకు, దొంగస్వాములకు కూడా అంతే వస్తాయి. కానీ తోటి మనిషి దేవుడని, గొప్పవాడని నమ్మిన వాళ్ళు మొక్కటం, వేలకు వేలిపోసి సొమ్ములు ఇవ్వటం మూఢత్వం. తోటి మనిషి కింద బతుకుతున్నామంటే తమను తాము తక్కువ చేసుకోవడమేనంటారు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అయినా మన వాళ్ళు మారరు. ఇదిగో ఈ సంత్ రాంపాల్ బాబాను చూస్తే వీడు అసలు మనిషేనా, వాడి భక్తులకు బుర్ర ఉందా అని అనుకుంటాం. ఇతని విషయం మొదటిసారి 2014లో బయటకు వచ్చింది. మనోడి కోసం కొంతమంది భక్తులు తమను తాము జీవితాన్ని సమర్పించుకుంటామని ఒంటికి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మీడియాలో రచ్చరేగింది. తీరా అతని భక్తులను విచారిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. రాంపాల్ బాబా తనను తాను కబీర్ అవతారంగా ప్రకటించుకున్నాడు. ఆయనకు 100 కార్లు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఇక ఈయనకు దిగంబరంగా మహిళలు స్నానం చేయించాలి. ఆ సమయంలో కొంతమంది మహిళలు కూడా కొంతమేర నగ్నంగా ఉండి స్వామికి పాలతో స్నానం చేయిస్తూ ఉండాలి. ఇక అతను స్నానం చేసిన పాలతో ప్రసాదం చేసి భక్తులకు పంచుతారు. అయితే అతను మహిళలను ఒంటరిగా తనతో తీసుకెళ్లేవాడని, భక్తులపై అఘాయిత్యాలు చేసేవాడని ఫిర్యాదులు వచ్చాయి. ఇంకేముంది, ప్రస్తుతం జైల్లో సన్నాసి బ్రతుకుతున్నాడు ఈ నకిలీ సన్యాసి. ఇక మరో సెన్సేషనల్ నకిలీ బాబా లిస్టులో ఉన్న మహిళ రాధే మా. అసలు పేరు సుఖ్విందర్ కౌర్. ఈమె పంజాబ్లోని ఒక కుగ్రామంలో పుట్టింది. 5వ తరగతి వరకు చదువుకుంది. 17వ ఏటనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనితో పాటు టైలర్గా పనిచేసి పూట గడుపుకునేది. అయితే ఆమె భర్త సంపాదన కోసం ఖతర్ వెళ్ళాడు. ఆ సమయంలోనే ఖతర్నాక్ వేషాలన్నీ పుట్టుకొచ్చేశాయి. ఆమె స్పిరిచువల్ వైపు మళ్ళింది. సుఖ్విందర్ సింగ్ చాలా అందంగా ఉంటుంది. ఆమె భక్తి చూసి మహంత్ రామ్దాస్ అనే మరో నకిలీ బాబా ఆమెను రాధేమాగా మార్చాడు. ఆమెకు తాంత్రిక పూజలు నేర్పించాడు. ఇక ఆమె తన అందంతో పాటు తనకు తాను కృష్ణుడి భార్యనంటూ కూడా ఒక నకిలీ టెంట్ వేసేసింది. ఆమెకు కూడా లక్షల్లో భక్తులు, కోట్లలో విరాళం వచ్చేది. ఈమె వెరైటీ ఏంటంటే హిందీ ఐటమ్ సాంగ్లకు కూడా డాన్స్ చేస్తుంది, యూత్తో కలిసి స్టెప్పులు వేస్తుంది. ఇదో వెరైటీ పిచ్చి. అయితే ఆమె ఒక ఎయిర్పోర్ట్లో హీరోయిన్ మాదిరిగా సెక్సీ డ్రెస్ వేసుకొని ఫోజులిచ్చాక రాధేమా పరువు మొత్తం పోయింది. తనకు ఆ దేవుడే ఇలా వేసుకోమన్నాడని చెప్పి కవర్ చేసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నకిలీ బాబాగా మీడియాలో వార్తలు రావడంతో మరోసారి జనాలకు కనిపించకుండా గుట్టుగా తన కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది. ఇక కొన్ని కేసుల్లో కూడా చిక్కుకుంది ఈ మహానుభావురాలు. ఇక మరో నకిలీ బాబా, తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న బాబా సదాచారి సాయిబాబా. సదాచారి అనే పేరు మీద బాగా ఫేమస్. ఈయన కూడా జనాలకు కబుర్లు చెప్పి చెవుల్లో పూలు పెట్టి పాపులర్ అయ్యాడు. అయితే భార్య ఆస్తిని మొత్తం కొట్టేయడానికి ఆమెను చంపేసి బెంగళూరులోని తన ఇంట్లోనే పాతిపెట్టాడు. ఆయనకు సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బయటకు వచ్చాక స్వామి వేషాలు కంటిన్యూ చేయడమే కాదు, ఏకంగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో కూడా వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక మరో నీచ్ బాబా స్వామి ప్రేమానంద. ఇతను ఏకంగా 13 మంది మహిళలను రేప్ చేశాడు. అందులో కొంతమంది టీనేజ్ అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ప్రేమానంద తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని తన ఆశ్రమంలో శ్రీలంకకు చెందిన 2 భక్తులను చంపాడు. తన ఆశ్రమంలోనే రవి అతని భార్యను హత్య చేయడంతో మొదటిసారి వార్తలోకి ఎక్కాడు. అయితే హత్యలు, రేపులు సైంటిఫిక్ గా ఆధారాలతో సహా రుజువు కావడంతో అతనికి కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. 1994లో ఈ ఘటన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మోస్ట్ కాంట్రవర్షియల్ బాబా ఎవరైనా ఉన్నారంటే ఆశారాం బాపునే. అహ్మదాబాద్లోని సబర్మతి నది పక్కన సువిశాలమైన ఆశ్రమంలో ఆక్రమాలు చేశాడు మహానుభావుడు ఆశారాం బాపు. అయితే తన గురుకులంలో చదువుకునే 2 పిల్లలు కనిపించకుండా పోయారు. వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్య చేపట్టగా ఒక కాలువలో మొత్తం ముక్కలుగా ఉన్న శరీర అవశేషాలు దొరికాయి. వాటిని బ్లాక్ మ్యాజిక్ కోసం ఆశారాం బాపు ఉపయోగించాడని విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే పేరుకు స్పిరిచువల్ లీడర్, కానీ విదేశీ అమ్మాయిలు, స్వదేశీ అమ్మాయిలు, అది కూడా టీనేజ్ అమ్మాయిలను నగ్నంగా మీద కూర్చోబెట్టుకుని ప్రార్థనలు చేయడం, ఆ తర్వాత వారిని
బలాత్కారం చేయడం సర్వసాధారణమైన ఫిర్యాదులు అందాయి. ఇక కొన్ని ఫోటోలు కూడా లీక్ కావడంతో అతని మీద తీవ్రమైన 100 రకాల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతని ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటూ ఉన్నాడు. ఇతనితో పాటే అతని కొడుకు నారాయణ సాయి కూడా రేప్ కేసులోనే ఇరుక్కొని జైలు పాలయ్యాడు. వీరి ఆస్తి విలువ 6,000 కోట్లకు పైన ఉంటుందని కూడా సమాచారం. ఇక మీరంతా ఎదురు చూసే పేరు స్వామి నిత్యానంద. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తులకు బయట కథలు చెప్పి లోపల మావిడాకుల హీరోయిన్ రంజితతో సలాపాలు ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత అతను కోర్టుల చుట్టూ తిరగలేక తప్పించుకుని దేశమంతా తిరిగాడు. ఇక బెంగళూరు పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్తో రావడంతో అప్పటికే నకిలీ పాస్పోర్ట్తో వేరే దేశానికి వెళ్ళిపోయాడు. మరో దేశంలో ఏకంగా ఒక చిన్న ద్వీపం కొని కైలాసం అనే పేరు పెట్టేసి తనకు తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. రాజుగా కంటే కూడా దేవుడిగా ప్రకటించేసుకున్నాడు అని చెప్పాలి. ఇక తన విచిత్రమైన సమాధానాలతో కామెడీ చేస్తూ వస్తున్నాడు. వచ్చి రాని ఇంగ్లీష్తో ఏదేదో స్పీచ్ ఇచ్చి ఎంజాయ్ చేస్తుంటాడు నిత్యానంద స్వామి. మన పోలీసుల ఎదురుగానే తప్పించుకున్నా పట్టుకోలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. మారు వేషంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే విమానం ఎక్కాడని, అది కూడా నకిలీ పాస్పోర్ట్తో విమానంలో చెక్కేసి వెళ్ళిపోయాడని కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. అయినా సరే అతని వేషాలు మాత్రం మారలేదు, మారవు కూడా. తనను తాను ఇంకా దేవుడిగా ప్రకటించుకుంటూనే ఉన్నాడు ఈ మహానుభావుడు నిత్యానంద. ఇక అసలు సిసలు నకిలీ బాబా. ఈయన నకిలీలకే నకిలీ. డేరా సచ్చా సౌత్ చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్. ఈయన స్పెషాలిటీ వేరు. ఆయనకు బుల్లెట్ మీద వెళ్ళడం అంటే పిచ్చి. హెలికాప్టర్లో తిరుగుతూ పోజులిస్తాడు. రాక్ పాటలు పాడి ఊరు తొలగిస్తాడు. ప్రపంచంలో ఒకే రోజు అత్యధిక మంది లైవ్ కన్సర్ట్కు హాజరైన షో ఏదైనా ఉందంటే అది డేరా బాబాదే. ఆయనకు లక్షల్లో భక్తులున్నారు. ఎన్నికల్లో ఆయన ఎవరి పేరు చెబితే వాళ్లే గెలిచేవారు. అందుకే ఆయన జోలికి పోలీసులు కూడా వెళ్లేవారు కాదు. కానీ ఒక జర్నలిస్ట్ డేరా బాబా చరిత్రంతా బయట పెట్టాడు. తన ఆశ్రమంలో అమ్మాయిలను పాడు చేయడం దగ్గర నుంచి పిల్లలను తల్లిదండ్రుల నుంచి విడదీస్తున్నాడని కథనాలు రాశాడు. అంతేకాదు మగవారిని నపుంసకులను చేసేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక జర్నలిస్ట్ ప్రచురించాడు. అంతే, అతనిని చంపించేశాడు డేరా బాబా. దీంతో అతని మీద సిబిఐ కేసు వేయడంతో ప్రస్తుతం జైల్లో చెప్పకూడి తింటున్నాడు. ఇక అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి 100 రూమ్లను ఏర్పాటు చేశాడట డేరా బాబా. చివరకు పాపం పండింది. అయితే లంచాలిచ్చి జైల్లో ప్రస్తుతం సుఖంగా ఉన్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక కేరళలో కూడా మరో దొంగ బాబా ఉన్నాడు. కానీ అతని పాపం ఇంకా పండలేదు. త్వరలోనే ఆ కథ కూడా బయటకు వస్తుందని పోలీసులు అంటున్నారట. కానీ దొంగ బాబాల మీద కేసులు పెట్టి జైల్లో వేస్తూ ఉండడంతో ఆధారాలు దొరకకుండా దాక్కున్నాడనే కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ మధ్య నుంచి బాబాలకు కూడా డబ్బు పిచ్చి 1000 ఎకరాల్లో ఆశ్రమాలు, ఖరీదైన కార్లు, ఇలా అసలైన స్పిరిచువాలిటీ వదిలేసి లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డారని కొంతమంది జన విజ్ఞాన వేదిక మేధావులు, నిపుణులు విమర్శిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వీరి ఆగడాలు తగ్గవు. వీరు మారరు. ఎందుకంటే మనిషికి దేవుడంటే నమ్మకం ఉండాలి. కానీ అది కాస్త భయంగా మారడం వల్లనే ఇదంతా జరుగుతుంది. దానినే వీరంతా క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సన్నాసులు పుట్టుకొస్తూ ఉన్నారు. మరి ఈ సన్నాసి బాబాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి. మరి ఇలాంటి నకిలీ బాబాలను ఏకిపారేసిన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.